హాయ్ అందరికీ, వెల్కమ్ టు విఎల్ మెస్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ నేను చెప్పినట్టుగా ప్రతిరోజు 5 నిమిషాలు ఒక మోడల్ చెప్తానని చెప్పాను కదా. దాంట్లో భాగంగానే మీకు ఈ సమ్ తీసుకొచ్చాను. ఈ సమ్ అనేది తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ 2016లో అడిగిన క్వశ్చన్ ప్రిలిమ్స్లో. ఇక్కడ ఇది మనం చూసినట్లయితే సమ్లో ఏం చెప్తున్నాడు, ఒక పర్సన్ అంట ఏం చేశాడంట, ఒక ఆర్టికల్ని సేమ్ సెల్లింగ్ ప్రైస్ కమ్మాడంట. దాని ద్వారా ఏమైందంట, ఒకటేమో 16% ప్రాఫిట్ వచ్చిందంట, 16% లాస్ వచ్చిందంట. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. మనం ప్రాఫిట్ అండ్ లాస్లో 3 టర్మ్స్ అనేవి ఉంటాయి బేస్. ఏంటంటే అవి సిపి, ఎస్పి, ఎంపి. సిపి అంటే కాస్ట్ ప్రైస్ సిపి అంటే, ఓకేనా. ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ ఎంపి అంటే మార్కెట్ ప్రైస్, ఓకేనా. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటంటే మన ఆ డీలర్ లేదా ఇక షాప్ కీపర్ అనేవాడు ఎంతకైతే కొన్నాడో అది కాస్ట్ ప్రైస్ అంటాం. ఈ కాస్ట్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ లాస్ అయినా ప్రాఫిట్ అయినా కూడా ఈ కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ అంటే ఆ షాప్ కీపర్ ఎంతకి అమ్ముతున్నాడు అని అర్థం, ఓకేనా. మార్కెట్ ప్రైస్ అంటే దాని మీద ఎంతైతే మార్క్ చేస్తుంది అంటే ఐటమ్ మీద ఎంతైతే మార్క్ చేస్తుంది అనేది మార్కెట్ ప్రైస్. ఇప్పుడు మీకు ఈ 3 టర్మ్స్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తుంటాను. నేను ఒక షోరూమ్కి వెళ్ళాను, వ్యాన్ హాసన్ షోరూమ్కి వెళ్ళాను షర్ట్ కొనుక్కుందాం. వెళ్ళాక అక్కడ ఆ షర్ట్ మీద ప్రైస్ 3000 ఉంది. 3000 ఉంటే నాకు సమ్ డిస్కౌంట్ ఉందని చెప్పేసి నాకు 2500కి ఇచ్చాడు ఆ షర్ట్ని, సేమ్ షర్ట్ని. కానీ ఆ షాప్ కీపర్ ఎంత కొన్నాడంటే ఆ షర్ట్ని 2000 కొన్నాడు, ఓకేనా. ఇక్కడ అదే షర్ట్ మనం చూసినట్లయితే ఆ లేబులింగ్ మీద ఎంతైతే ఉందో అదే మనకి 3000 రూపీస్ ఉంది, ఓకేనా. ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది. నాకు ఎంత కమ్మాడు అంటే కస్టమర్ కదా, నేను నా కస్టమర్కి ఎంత కమ్మాడు అని చూసినట్లయితే మనకి 2500కి అమ్మాడు. ఇదేమో సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ కస్టమర్కి అమ్మడానికి ముందు ఏం చేయాలో ముందు కొనుక్కోవాలా మనకి అమ్మాలంటే. కాబట్టి వాడు ఎంతకి కొనుక్కున్నాడు అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఓకేనా. ఇది షాప్ కీపర్ కొనుక్కున్నది, ఇది కస్టమర్ కొనుక్కున్నది, ఇదేమో ఆ షర్ట్ మీద ఉన్న మార్కెట్ ప్రైస్, ఓకేనా. దీని మీద ఇప్పుడు కాన్సెప్ట్ అంతా బేస్ అయి ఉంటుంది. ఇక్కడ షాప్ కీపర్ అనేవాడు 2 టీవీస్ని 2000 రూపీస్ ఈచ్ కమ్మాడు, ఓకేనా. దీనికంట ఎంత వచ్చిందంట, 15% ప్రాఫిట్ వచ్చిందంట. 15% ప్లస్ 15% వచ్చింది. ప్రాఫిట్ అంటే ప్లస్లో ఉంటుంది కాబట్టి. ఇక్కడ లాస్ వచ్చిందంట, ఎంత -15% వచ్చిందంట, ఓకేనా. ఇక్కడ వాడు అడుగుతుంది ఏంటంటే మనకి ఓవరాల్గా అతనికి లాస్ అయ్యాడా గెయిన్ అయ్యాడా అని అడుగుతుంది మనం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 15% ఎక్స్ట్రా అంటే ఎంత, 2000 అనేది 115% కదా. ఇక్కడ సిపి ఎంత, సిపి ఇంటూ 15% ప్రాఫిట్ వచ్చింది అనుకోరా, 115/100 ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ కదా అంటే 2000. ఇది ఇక్కడ 15% లాస్ వచ్చింది అనుకో, అది ఏమవుతుంది, సిపి ఇంటూ 15% తీసేస్తే 100 నుంచి 85/100 ఈక్వల్ టు 2000 కదా, ఓకేనా. అర్థమైంది అందరికీ నేను ఏం చెప్పిన, ప్రాఫిట్ లాస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను, కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ ఉంటుందని చెప్పి. ఇక్కడ ఈ రెండింటి కాస్ట్ ప్రైస్ డిఫరెంట్, ఎందుకంటే ఈ కాస్ట్ ప్రైస్కి CP1 అనుకుందాం, CP2 అనుకుందాం. ఇక్కడ కాస్ట్ ప్రైస్ మనం చూసుకున్నట్లయితే 15, అదే ఈ కాస్ట్ ప్రైస్ మీద 115% ఏమో 2000 అంట, ఈ కాస్ట్ ప్రైస్కి 85% మాత్రమే 2000 అంట. ఇక్కడ ఇదంతా సమ్ సాల్వ్ చేసుకోవాలంటే CP1 ఈక్వల్ టు 2000 ఇంటూ 100/115 అంటే ఇది పక్కకి ట్రాన్స్పోజ్ చేసామంటే ఏమవుతుంది, ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ CP2 ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2000 ఇంటూ 100/85, ఓకేనా. CP1 CP2 వచ్చింది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా చూస్తామంటే, లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా ఎలా చూసుకోవాలంటే, ఇక్కడ మనం సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేసుకోవాలి ఫార్ములా. ఇక్కడ మనం ఈ సమ్లో చూసుకున్నట్లయితే కాస్ట్ ప్రైస్ అనేది 2 ఐటమ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ కలుపుకోవాలి, ఓకేనా. CP1 ప్లస్ CP2 బై ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత, 2000 కమ్మాడు కాబట్టి 4000 మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే CP1 ప్లస్ CP2, ఓకేనా. ఇక్కడ వచ్చిన వాల్యూ అనేది నెగిటివ్లో ఉందనుకో, మనకి లాస్ వచ్చినట్టు. ఇక్కడ వచ్చిన వాల్యూ పాజిటివ్లో ఉందనుకో మనకి ప్రాఫిట్ వచ్చినట్టు, ఓకేనా. ఇదంతా అనవసరం, ఈ సమ్ అంతా అనవసరం. ఎంత సమ్ చేసామనుకో మనకి తెల్లారిపోతుంది, ఇంకా ఎగ్జామ్ అయిపోతుంది. ఎంత సమ్ మనం ముట్టుకున్నాం అనుకో, ఎంత ప్రాసెస్ చేయడానికి సమ్కి ఖచ్చితంగా చెప్తున్నాను, ఎగ్జామ్ టైం అంతా అయిపోతుంది. అందుకోసమే సింపుల్గా ఒక ఫార్ములా చెప్తాను చూడండి. ఇదంతా చేసి కన్నా
ఇక్కడ అదే ప్రాఫిట్ పర్సెంటేజ్ లాస్ పర్సెంటేజ్ సేమ్ ఉంది, అలానే సెల్లింగ్ ప్రైస్ కూడా సేమ్ ఉంది. ఇలాంటి వాటికి ఖచ్చితంగా వాడు లాస్ అవుతాడు. మీరు కావాలంటే చూసుకోండి, మీరు ఇది సాల్వ్ చేసినా కూడా లాస్ వస్తుంది. కానీ ఇక్కడ పర్సెంటేజ్ అనేది 2 secondsలో ఎలా చేయాలి చెప్పిన సింపుల్గా. ఇక్కడ 15% వస్తుంది కదా, దీనికి ఒకే ఒక ఫార్ములా x² 100 మైనస్ x²/100. ఎందుకు లాస్ అవుతాడని చెప్పిన కూడా మైనస్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. అదేమవుతుంది -15² 100 = -225/100 = -2.25% లాస్ అవుతుంది ఖచ్చితంగా. మీరు ఇదంతా సాల్వ్ చేసుకున్నా కూడా మనకి ఖచ్చితంగా -2.25% వస్తుంది. ఓకేనా? ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ అవుతుంది మనకి? సెల్లింగ్ ప్రైజెస్ 2 సేమ్ ఉన్నప్పుడు, అలానే వాటి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కూడా సేమ్ పర్సంటేజ్ అనేది సేమ్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా మనం యూస్ చేసుకోవచ్చు. ఎంత ప్రాసెస్ చేసి కన్నా ఈ ప్రాసెస్ చేసుకుంటే నీకు టైం సేవ్ అవుతుంది. ఇలాంటి షార్ట్ ట్రిక్స్ అనేవి మనం చూసుకున్నాం అనుకో, ఒక బిట్ దగ్గర తక్కువ టైం స్పెండ్ చేయడానికి మనకి పనికి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నువ్వు మెయిన్స్ రాద్దాం అనుకున్నావు, 200 బిట్లు ఉంటాయి, 200 బిట్లు 3 గంటలు ఇస్తాడు. అంటే బిట్లు ఒక నోషన్ వేసుకున్నా కూడా నువ్వు బిట్లన్నీ చేయడానికి 180 బిట్లు చేయగలవు 3 గంటల్లో. ఇంకా 20 బిట్లు వదిలేస్తావు నువ్వు నోషన్ వేసుకున్నా కూడా. అందుకే ఏం చేయాలా, ఇలాంటి షార్ట్ ట్రిక్స్ అనేవి నేర్చుకున్నాం అనుకో, మనం టైం సేవ్ చేసుకోవడానికి అవుతుంది. ఆ మిగతా 20 బిట్లు కూడా, మిగతా 20 బిట్లు కనీసం 3-4 బిట్లు ట్రై చేయడానికి అవుతుంది. ఓకేనా? ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో టైం తగ్గించుకోవాలి. అందుకే మిగతా చెప్పాను. ఇదంతా చేసుకున్నారనుకో మీరు ఖచ్చితంగా మినిమం 3 minutes పడుతుంది. మినిమం 3 minutes 3 seconds చెప్పండి. 3 secondsలో అయిపోయింది కావాలి, 3 minutesలో అయిపోయింది కావాలి. 3 secondsలో అయిపోతే చెప్తాను నేను, 3 minutesలో అయిపోతే ఎప్పుడు చెప్పండి నేను మీకు. ఓకేనా? నేను 5 minutesలో కాన్సెప్ట్ చెప్తానంటే మీ 5 minutes మీకు వర్త్ అయ్యేది చెప్తాను. ఓకేనా? నన్ను చూసి మేము మార్చుకోకూడదు. నేను ఆల్రెడీ చెప్పాను. నన్ను చూసి మీరు మార్చిపోయారు అనుకో, నన్ను తర్వాత తిట్టుకుంటారు. అలా తిట్టుకోవడం నాకు నచ్చదు. మీరు గ్రో అవ్వాలా, నేను గ్రో అవ్వాలా, మీరు ఎదగాల, నేను ఎదగాల. ఓకేనా? అది కాన్సెప్ట్. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ వస్తాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.